ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరికీ కాదు, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి క్లాసెస్ అన్నీ వింటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే. అవుటర్స్ ప్లీజ్ స్టే అవే. ఇంకా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో చాలా కొద్ది మంది, మేబీ ఒక 10 మెంబర్స్ అనుకుంటున్నా, రెగ్యులర్గా క్లాసెస్ వింటున్నారు కదా, అర్థం అవుతున్నాయి అని అనుకుంటున్నా. అర్థం అయ్యాయి అంటే కంగ్రాచులేషన్స్ ఫర్ అస్. మనం సక్సెస్ఫుల్గా 30% సిలబస్ కవర్ చేసేసాం. చెప్పినట్టుగానే అక్టోబర్ 20కి సిలబస్ రివిజన్ చేసేద్దాం. సిలబస్ మొత్తం ఎగ్జామ్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎప్పుడైనా కానీ మనం సిలబస్ అంతా చదివేసి రెడీగా పెట్టుకుందాం. ఏపీ హిస్టరీలో 3rd యూనిట్ ఇంకో 4 క్లాసెస్లో అయిపోతుంది. తర్వాత ఇంకొక 4 క్లాసెస్లో మిగతా 2 యూనిట్స్ కూడా అయిపోతాయి. అంటే ఒక 8 క్లాసెస్లో ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. ఏపీ హిస్టరీ అయిపోగానే పాలిటీ స్టార్ట్ చేద్దాం. ప్యారలల్గా ఎస్ఎన్టీ కూడా ఒక 3 యూనిట్స్ అయిపోయాయి. రేపు 4th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా తొందరగానే అయిపోతుంది. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st వీక్లోగా హిస్టరీ అండ్ ఎస్ఎన్టీ కంప్లీట్ చేసి పాలిటీ ఎకనమీ స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన నోట్స్, పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో మెసేజ్ చేసి అమౌంట్ పే చేసిన వాళ్ళకి సెండ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఏపీ హిస్టరీ 2 యూనిట్స్, ఎస్ఎన్టీ 3 యూనిట్స్ రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. యూనిట్కి 20 రూపీస్ పెట్టాను. అవసరం లేదనుకుంటే మీ ఇష్టం. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఈ సిలబస్ అంతా అక్టోబర్ 20కి అయిపోగానే ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఫాస్ట్గా రివిజన్ చేస్తూ వెళ్ళిపోదాం. ఎలా అంటే ఇప్పుడు హిస్టరీ ఉంది కదా, అందులో ఇంపార్టెంట్ కింగ్స్ అందరినీ ఒక దగ్గర, వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ని, తర్వాత ఇంపార్టెంట్ శాసనాల్ని, బుక్స్, ఈవెంట్స్, ఫేమస్ పర్సన్స్, న్యూస్ పేపర్స్, పర్టికులర్ యుద్ధాలు, ఇలా అన్ని వాటికి ఏటివే డివైడ్ చేసి అన్నీ ఒక దగ్గర రాసుకొని ర్యాపిడ్గా చదివేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ డేట్కి 2 days ముందు ఫ్రీ మైండ్తో హ్యాపీగా ఎగ్జామ్ హాల్ నుండి సాటిస్ఫైయింగ్గా బయటకు వచ్చేంత బాగా ప్రిపేర్ అవుదాం. నాకు తెలుసు ఈ సోదంతా ఎవ్వరూ వినడు, ఇంతవరకు చూడడు అని. నాకు ఎవ్వరు అవసరం లేదు. నువ్వు లాస్ట్ వరకు చూసావుగా, నువ్వు నేను అంతే. మనం క్లారిటీగా చదువుకుందాం. ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తాం అంతే. ఒకవేళ జాబ్ రాకపోయినా ఈ జర్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇలా మళ్ళీ నోటిఫికేషన్ రాదు, మళ్ళీ ఇంతలా చదవలేం అనేలా చదువుతాం. జాబ్ కొట్టేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ అస్. ఈసారి జాబ్ కొడుతున్నాం అంతే.